ఆ పస్కా పండుగ సమయంలో యెరూషలేం దేవాలయానికి వచ్చినటువంటి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది ప్రజలకు ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదుల మత సిద్ధాంతాలకు వారి యొక్క విశ్వాసానికి అతీతంగా 4వ దినాన యేసు అనేటువంటి వ్యక్తి ఆయన మరణములో నుండి జీవంలోనికి తీసుకొచ్చాడు అనేటువంటి మాట తెలిసినప్పుడు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి యేసును చూడాలనుకున్నారు. అదే సమయంలో యేసు బ్రతికించినటువంటి లాజరును కూడా చూడాలని ఆ పండుగకు వచ్చినటువంటి ప్రజలు ఆశపడుతున్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో యేసు ఎవరో చూడాలనేటువంటి ఆశతో యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి మేము యేసును చూడాలని తెలియజేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది. వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను చూడాలనుకుంటున్నారు మంచిదే, కానీ మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారంటే, ఏం చూడబోతున్నారంటే మనిషి కుమారుడు మహిమ పొందాల్సినటువంటి గడియను కూడా మీరు చూడబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ మరణం నుండి విముక్తి అనేది లాజరుకు ఒక్కడికే కాదు, యావత్ ప్రపంచంలో మానవుడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పొందబోతున్నారు అనేటువంటి సత్యాన్ని ప్రభువు వారికి విశదీకరిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి.